హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నెయ్యి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇలా త్వరకంతా రోజు తీసుకున్నదంతా పెరుగు మీద ఒక గిన్నెలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి 2 గంటలు అయితే బయట పెట్టుకోవాలి. 2 గంటలు బయట పెట్టాక ఇలా మెత్తబడుతుంది. ఇలా మెత్తబడ్డాక ఇలా ఒక రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. ఇలా గుంట గరిటె తీసుకొని ఇలా బాగా రుద్దుకోవాలి. ఒక 10 నిమిషాల్లో అయితే వెన్న రెడీ అయిపోతుందండి. ఇలా రుద్దుకుని చాలా ఈజీ అండి. ఇది ఒకసారి ప్రిపేర్ చేయండి. లోతుగా ఉన్న దాంట్లో వేసుకుని ఇలా గుంట గరిటెతో ఫ్రిడ్జ్లో అయితే తీసుకుని 2 గంటలు బయట పెట్టుకోవాలండి. 2 గంటలు బయట పెట్టుకున్నాక ఇలా వేసి బాగా ఇలా రుద్దుకోవాలి. ఇలా గుంట గరిటెతో రుద్దాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలా రుద్దేటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకున్నాక 1-2 నిమిషాల్లో మళ్ళీ ఇలా రుద్దుకుంటే మనకి వెన్నపూస రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరైతే చూడండి, ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ పట్టదండి ఇది వెన్న రెడీ అవ్వడానికి. మన గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవు. అదే గిన్నెలో మనం ప్రిపేర్ చేస్తాం కనుక అదే గిన్నెలోనే మనం మజ్జిగ అంతా సపరేట్ చేసుకుని ఇలా రెడీ అయిపోయిందండి. మజ్జిగ అంతా సపరేట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసి నీట్గా కడుక్కుని ఇప్పుడు అదే గిన్నెతో మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుంటే అస్సలు గిన్నెలు అన్నయ్యి అవ్వండి. అదే గిన్నె కనుక రైస్ కుక్కర్ గిన్నె వెరీ సూపర్గా రెడీ అవుతుందండి. నెయ్యి అయితే ఈజీ అండి. మిక్సీ గిన్నెలు వేసి అందులో వేసి అవన్నీ కడిగేటప్పటికి అన్నీ జిడ్డు ఎక్కిపోతాయి కనుక ఇలా అయితే ఒకే గిన్నెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కాగాక నెయ్యి కొద్దిగా వాటర్ పోతే చిటపటలాడాలి. ఇలా వాడపోసుకోవాలి ఒక గిన్నెలోకి. చూడండి ఫ్రెండ్స్, వెరీ టేస్టీ. కొద్దిగా వచ్చిందండి గెస్ అయితే. పూసగా నెయ్యి అయితే రెడీ.